ఇక్కడ నేను ఖాళీ షాంపూ బాటిల్ అయితే తీసుకున్నాను. బాటిల్ కి కింద పార్ట్ పై పార్ట్ ఈ విధంగా కట్ చేసేయాలి. ఇప్పుడు బాటిల్ కు ఉన్న కవర్ ని కూడా తీసేసేయాలి. అలాగే ఇక్కడ నేను ఒక గొట్టం అయితే తీసుకున్నానండి, ఇనుప గొట్టం. దానికి సరిపడా ఒక హోల్ అయితే పెట్టేసుకోవాలి. ఒకవైపు హోల్ పెట్టుకున్నాం కదా, మరోవైపు ఒక 1 ఇంచ్ ముక్కనైతే ఇలా కట్ చేసి తీసేయాలి. ఇలా కట్ చేసుకున్న వైపు 2 లైన్స్ వరకు టర్నస్కూల్ ని హీట్ చేసుకుని హోల్స్ అయితే పెట్టుకోవాలి. ఈ వీడియోని మీకు క్లియర్ గా చూడాలనుకుంటే మన ఛానల్లో పెద్ద వీడియో ఉందో ఒకసారి చూసేయండి. ఇక్కడ నేను పాత టీ షర్ట్ అయితే ఒకటి తీసుకున్నాను. ఈ టీ షర్ట్ ని 1 ఇంచ్ అలాడుకునేటట్టుగా ముక్కలను అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని పట్టుకుని లాగితే ఒక తాడులా ఫామ్ అయిపోతుంది. ఇలా చేసుకున్న వాటిని ఇక్కడ హోల్స్ పెట్టుకున్నాం కదండి, ఈ హోల్స్ లోకి ముళ్ళు అయితే వేసేసుకోవాలి. 2 లైన్స్ కూడా 2 వైపులు ఇలా విధంగా ముళ్ళు అయితే వేసేసుకున్నాను. ఇలా ముళ్ళు వేసుకున్న తర్వాత ఇక్కడ హోల్స్ పెట్టుకుని ఒక గొట్టం అయితే పెట్టేసుకోవాలి. ఈ ఇనుప గొట్టానికి హోల్స్ ఉంది కదండి, దానికి సెట్ అయ్యేటట్టుగా ఒక టర్నస్కూల్ ని కాల్చుకుని ఇలా హోల్స్ అయితే సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని సెట్ చేసి ఒక బోల్ట్ పెట్టేసుకున్నామంటే మాప్ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.